ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రేపైతే జరగబోతుంది. అయితే ఇరు జట్ల ఓపెనర్స్ కంపారిజన్ చూస్తే న్యూజిలాండ్ అహెడ్ ఉన్నారు టీమిండియా కన్నా. ఇక్కడే రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్లేయింగ్ లెవెన్ లో చేంజ్ చేయాలి అని ప్రజెంట్ వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆప్షన్ 1 విన్నింగ్ కాంబినేషన్ ని కంటిన్యూ చేయడం, ఆప్షన్ 2 వరుణ్ చక్రవర్తిని తప్పించి కుల్దీప్ యాదవ్ ని టీంలోకి తీసుకురావడం, మరొకటి ఏంటంటే అభిషేక్ శర్మని బెంచ్కు పరిమితం చేసి రింకు సింగ్ ని ఆడించడం. అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే న్యూజిలాండర్ స్పిన్ ని చాలా అద్భుతంగా ఆడతారు. ముఖ్యంగా అహ్మదాబాద్ పిచ్ లో స్పిన్నర్స్ కి పెద్దగా పర్చేజ్ ఉండదని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా అహ్మదాబాద్ లో అన్బీటెన్ గా ఉంది అంటే వాళ్ళు 4 ఫాస్ట్ బౌలర్స్ తో వెళ్లారు. అదే సిద్ధాంతాన్ని ఇండియా కూడా ఫాలో అవ్వాలి. ఎందుకంటే స్పిన్ ని న్యూజిలాండర్స్ అద్భుతంగా ఆడతారు. కాబట్టి మరో స్పిన్నర్ ని ఎక్స్ట్రాగా తీసుకొచ్చే కంటే మొహమ్మద్ సిరాజ్ ని తీసుకొచ్చి 4 బౌలింగ్ ఆప్షన్స్ తో వెళ్ళవచ్చు టీం ఇండియా. ఇక అభిషేక్ శర్మ స్థానంలో రింకు సింగ్ ప్లేయింగ్ లెవెల్ లోకి వస్తే ప్లేయింగ్ లెవెన్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అభిషేక్ శర్మ ఓపెనర్, రింకు సింగ్ ఫినిషర్. అయితే తిలక్ వర్మ అద్భుతంగా ఫినిష్ చేస్తున్నాడు లాస్ట్ 3 మ్యాచెస్ గా. ఇక రింకు సింగ్ వస్తే తిలక్ వర్మ పొజిషన్ కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి. ఏమంటారు?